నకరికల్లులో దారుణం జరిగింది. తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను ఓ యువతి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను కాలువల్లో పడేసింది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో నకరికల్లుకు చెందిన పోలరాజు మృతి చెందాడు. పోలరాజు ఉద్యోగం కోసం కుమార్తె కృష్ణవేణి మర్డర్ స్కెచ్ వేసింది. అన్న గోపి, తమ్ముడు రామకృష్ణను హత్య చేసి మృతదేహాలను గుంటూరు బ్రాంచ్ కెనాల్, గోరంట్ల మేజర్ కాలువల్లో పడేసింది. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. పల్నాడు జిల్లా నకరికల్లులో దారుణం జరిగింది. తండ్రి ఉద్యోగం కోసం ఇద్దరు సోదరులను ఓ యువతి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను కాలువల్లో పడేసింది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో నకరికల్లుకు చెందిన పోలరాజు మృతి చెందాడు. పోలరాజు ఉద్యోగం కోసం కుమార్తె కృష్ణవేణి మర్డర్ స్కెచ్ వేసింది. అన్న గోపి, తమ్ముడు రామకృష్ణను హత్య చేసి మృతదేహాలను గుంటూరు బ్రాంచ్ కెనాల్, గోరంట్ల మేజర్ కాలువల్లో పడేసింది. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా నగరికల్లులో ఒక దారుణమైన సంఘటన చోటుకి చేసుకుంది. ఆస్తి కోసం తోబుట్టువే ఇద్దరు సోదరులను కూడా దారుణంగా హత్య చేసి కాలువలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరికల్లుకు చెందిన పౌలరాజు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం నేపథ్యంలో ఆయన ఉద్యోగం కోసం ఆయన కూతురు కృష్ణవేణి ఘాతుకానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. కృష్ణవేణి తన తండ్రి ఉద్యోగం తనకే కావాలనే ఉద్దేశంతో తన తోబుట్టునైన గోపి, రామకృష్ణ ఇద్దరు కూడా చంపేసి ఇద్దరిని కాలువల్లో కూడా పడేసినట్టు కూడా తెలుస్తుంది. గోపి బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉన్నాడు. రామకృష్ణ నిరుద్యోగం నేపథ్యంలో వాళ్ళిద్దరికీ తన తండ్రి ఉద్యోగం రాకుండా తనకే రావాలనే ఉద్దేశంతోనూ రామకృష్ణను, గోపిని ఇద్దరిని చంపేసి ఒకరిని గుంటూరు బ్రాంచ్ కెనాల్లోనూ మరొకరిని గోరంట్ల మేజర్ కెనాల్లోనూ పడివేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక వారం రోజుల క్రితం ముప్పాల బ్రాంచ్ కెనాల్ దగ్గర ఒక గుర్తు తెలియని మృతదేహం లభించిన నేపథ్యంలో ఆ మృతదేహం ఇద్దరు సోదరులు ఒకరిదిగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ తతంగం మొత్తం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడిన కృష్ణవేణి పోలీసులు లొంగిపోయి జరిగింది మొత్తం చెప్పిన నేపథ్యంలో ఆ మృతదేహాల కోసం అయితే పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక తండ్రి ఉద్యోగం కోసం ఆ కూతురు ఇద్దరు తోబుట్టువులిద్దరు కూడా కిరాతకంగా చంపివేసిన ఘటనను నగరికల్లు వాసులను కూడా తీవ్రంగా కలిసివేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.